ఓం శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో వసంత నవరాత్రులు మొదలవుతున్నాయి. అలాగే వాటిని చైత్ర నవరాత్రులను కూడా అంటారు. అమ్మవారి అలంకారాలు, కలస్థాపన, ఉద్యాపన, 9 రోజులు, తిథులు, అవతారాలు, విశిష్టతల గురించి, నైవేద్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరాభవనామ శుద్ధ పాడ్యమి మొదటి రోజు మార్చి 19 గురువారం అమ్మవారు శైలాపృతి దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. కలసం, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించాలి. అమ్మవారు నైవేద్యం పాలు పాయసంగా నివేదించాలి. పసుపు రంగు చీర అమ్మకి సమర్పించాలి. అమ్మవారి అలంకారం పర్వత కుమార్తె రూపం ఎద్దుపై వెలజిల్లుతూ. పరాభవనామ శుద్ధ విద్య రెండవ రోజు మార్చి 20 శుక్రవారం. ఈ రోజు అమ్మవారు బ్రహ్మచారిణీ దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజు నైవేద్యం బెల్లం, పంచదార అమ్మవారికి సమర్పిస్తారు. ఆకుపచ్చ చీర రంగుని అమ్మవారికి నివేదిస్తారు. తామర పువ్వులతో అలంకరిస్తారు. పరాభవనామ శుద్ధ తదియ మూడవ రోజు మార్చి 21 శనివారం. ఈ రోజు అమ్మవారు చంద్రఘట దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజు నైవేద్యం పాలు, పాయసం దద్దోజనంగా నివేదించాలి. బూడిద రంగు చీర సమర్పించాలి. మల్లె పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. ఈ రోజు తలపై చంద్రుడు ఆకారపు గంటతో అమ్మవారు దర్శనమిస్తారు. పరాభవనామ శుద్ధ చవితి 4వ రోజు మార్చి 22 ఆదివారం. ఈ రోజు అమ్మవారు శూర్మాండదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజు నైవేద్యంగా పులిహార, తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించాలి. నారింజ రంగు చీర సమర్పించాలి. మందార పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. సృష్టించిన దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. పరాభవనామ శుద్ధ పంచమి 5వ రోజు మార్చి 23 సోమవారం. ఈ రోజు అమ్మవారు స్కందమాత అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజు నైవేద్యం అరటిపళ్ళతో నివేదన చేయాలి. తెలుపు రంగు చీరను సమర్పించాలి. గులాబీ పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. కుమారుడు స్కందరిని ఒడిలో ధరించి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. పరాభవనామ శుద్ధ షష్ఠి 6వ రోజు మార్చి 24 మంగళవారం. ఈ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి నైవేద్యం తేనె, పరమాన్నాన్ని నివేదించాలి. కలువ పువ్వులతో అమ్మవారికి అలంకరించాలి. ఎరుపు రంగు చీరను సమర్పించాలి. యోధురాలి రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. పరాభవనామ శుద్ధ సప్తమి 7వ రోజు మార్చి 25 బుధవారం. ఈ రోజు అమ్మవారు కాలరాత్రి దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజు నైవేద్యం బెల్లం, నువ్వులు నివేదించాలి. చామంతి పువ్వులతో అలంకరించాలి. నీలం రంగు చీరను సమర్పించాలి. ఉగ్ర రూపంతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. పరాభవనామ శుద్ధ అష్టమి 8వ రోజు మార్చి 26 గురువారం. మహాగౌరీదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ రోజు నైవేద్యంగా కొబ్బరి పాయసాన్ని నివేదించాలి. గులాబీ రంగు చీరను సమర్పించాలి. తెల్లని పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. మారేడు దళాలతో కూడా అలంకరించాలి. అమ్మవారి తెల్లని పవిత్ర రూపంతో మనకి దర్శనమిస్తారు. పరాభవనామ శుద్ధ నవమి 9వ రోజు మార్చి 27 శుక్రవారం. ఈ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజు శ్రీరామనవమి. ఈ రోజు నైవేద్యం పులిహోర, తీపి పదార్థాన్ని నివేదించాలి. ఉదారంగు చీరను సమర్పించాలి. ఎర్రని పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. సిద్ధులు ప్రసాదించే రూపంలో ఈ రోజు మనకి అమ్మవారు దర్శనమిస్తారు. చైత్ర నవరాత్రి మార్చి 19 గురువారం 2026న ప్రారంభమై మార్చి 27 శుక్రవారం 2026న శ్రీరామనవమితో ముగుస్తున్నది. కలస్థాపన శుభ సమయం మార్చి 19 ఉదయం 6:10 నుండి ఉదయం 8:35 వరకు ఉంటుంది. ఈ పండుగ హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.